మర్చిపోవడము ఎవరి పని అంటే, ఎవరైతే దేవునితో సహవాసం అనేది మిస్ అవుతారో వాళ్ళ జీవితంలో దేవుడు ఆ ఆశీర్వాదములు ఉంచాడు అనేది మర్చిపోతారు. దీనికి సహాయపడేది ఎవరంటే సాతాను మనల్ని ఆ మరచడానికి వేరే పనులు, వేరే యావిగేషన్స్, వేరే కార్యములు మన యొక్క మనసులోకి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్ విత్ దట్ వర్క్స్, విత్ దట్ థాట్స్, యూ విల్ ఫర్గెట్ దట్ యు ఆర్ అ బ్లెస్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి అనేది నువ్వు మర్చిపోతావు. వన్స్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ అ బ్లెస్డ్ పర్సన్, ఎప్పుడైతే నువ్వు మర్చిపోయావో నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి అనేది, దెన్ యూ స్టార్ట్ వాకింగ్ విత్ ద నేచురల్ ఇన్స్టింక్ట్స్. అంటే ఈ ప్రకృతి సంబంధమైన పరిస్థితులు, ఈ ప్రకృతి సంబంధమైన అవసరాలు, ఈ ప్రకృతి సంబంధమైన కార్యములతో నువ్వు నీ యొక్క జీవన శైలిని మొదలు పెడుతూ వస్తావు. బట్ యు ఫర్గెట్ దట్ ద గాడ్ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వాటి కంటే అన్నిటికంటే గొప్ప దేవుడు అనేది నువ్వు మర్చిపోతావు. యాకోబు జీవితాన్ని మనము చదువుతూ వచ్చాం. యొబ్బేకు రేవు దగ్గర యాకోబు పరిస్థితి ఏంటంటే, ముందుకు వెళితే అన్న ఏం చేస్తాడో తెలీదు, వెనక చూస్తే మామతో గొడవపడి వచ్చేసాడు. హీ వాస్ అలోన్, ఒంటరివాడైపోయాడు. He thought that the materialistic blessings can help us in the time of disaster. ఆయనకి ఈ యొక్క సామగ్రి సంపద ఆయనని కాపాడుతుంది, ఆయనని భద్రపరుస్తుంది, ఆయనకి కావాల్సిన అవసరాలు తీరుస్తుందని ఒకప్పుడు అనుకున్నాడు. కానీ ఏమైంది, ఆ సంపద అంతా ఆయన్ని ఒంటరివాడు చేసి పెట్టేసింది. ఆ యొబ్బేకు రేవు దగ్గర తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది దేవుని వాక్యంలో. తన్ను తాను ఖాళీ చేసుకొని ఇప్పుడు ఒకటే డిసైడెడ్ ఏంటంటే, యెహోవా నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అంటిల్ అన్లెస్ ద లార్డ్ బ్లెస్ మీ ఐ విల్ నాట్ మూవ్ ఫర్దర్. ఐ కెనాట్ మూవ్. నేను ముందుకు వెళ్ళలేను. యెహోవా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ముందుకు వెళ్ళలేను. చూడండి, ఏశావు యాకోబు జీవితాల్లో వ్యత్యాసం ఇదే. ఏశావు దగ్గర నుంచి యాకోబు ఆ ఆశీర్వాదములు తన తండ్రి దగ్గర నుంచి దొంగలించినప్పటికీ ఏశావుని దేవుడు మెటీరియలిస్ట్గా అనగా స్థిరాస్తులుగా ఆయన కానీ ఆశీర్వదించాడు దేవుడు. అది మనం చూస్తాం క్లియర్గా వాక్యంలో. ఏంటంటే ఏశావు యాకోబు ఇద్దరు కలిసినప్పుడు, దేవుడు నన్ను కానీ విస్తారముగా ఆశీర్వదించినాడు తమ్ముడు, నాకు నీ దగ్గర నుంచి ఏమొద్దు అంటాడు. కానీ ఈ ఇద్దరు వ్యక్తుల్లో డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైతే యాకోబు పరిస్థితిలో దేవుడు లేకపోతే నాకు ఏమి లేదు, దేవుడు కానీ నన్ను ఆశీర్వదించకపోతే ఇవన్నీ వేస్ట్ అనేది ఎరిగాడో, వెంటనే దేవునితో పెనుగులాడి పట్టుకున్నాడు. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఆ పెనుయేల్లో అదే జరిగింది. అప్పుడు దేవుడేమన్నాడు, నీ పేరేంది అని అడిగాడు. వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరేంటి? నీ పాత స్థితి ఏంటి? దాన్ని నేను మార్చబోతాను. కమాన్ టెల్ యువర్ నేమ్. అంటే నేనయ్యా మోసగాడినయ్యా, నేను నా అన్నను మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, మా మామను మోసం చేశాడు, నేను మోసగాడిని. అంటే కమాన్, ఈ రోజు నుంచి నీ పేరు ఇజ్రాయెల్గా మార్చబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. దేర్ కమ్స్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్ దట్ హిస్ ఫాదర్, హిస్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఆల్మైటీ గాడ్. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇప్పుడు యాకోబు మార్చబడిన ఇజ్రాయెల్ దేవుడుగా అయ్యాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద బ్లెస్సింగ్స్ దట్ మేడ్ జాకబ్ అండ్ హిస్ నేమ్ మచ్ గ్రేటర్ ఇన్ ద జెంటైల్స్ ప్లేస్. ఆ అన్యజన ప్రదేశమైన ఆ ఐగుప్తులో ఫరో రాజు అడుగుతున్నాడు, అసలు ఎవరయ్యా నువ్వు అంటే, ఐ యామ్ జాకబ్. మా పితరుల పేరు ఐజక్, మా తాత పేరు అబ్రహాము. వీఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్. మా పితరులైన అబ్రహాము, మా పితరులైన ఇస్సాకు దేవుడు సర్వశక్తిమంతుడని కనపరుచుకున్నాడు మా మధ్యలో. దట్స్ వై వీఆర్ బ్లెస్డ్ దిస్ మచ్ అని చెప్తూ వచ్చాడు. ఆ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదములు అనేది ప్రతి క్రైస్తవుడు పొందుకోవాలనే దేవుని యొక్క ఆశ. God's desire is to
have that blessings to every person who accepted Jesus Christ as their personal Lord. దేవుని ఎరిగిన ప్రతి బిడ్డ ఆ ఆశీర్వాదమును అనుభవిస్తూ, ఎందుకంటే ఆశీర్వాదం అనేది ప్రాకుతుందండి. ఇట్ విల్ రిఫ్లెక్ట్. మనము కానీ ఒక చీకటి గృహంలోకి వెళ్ళావంటే, నువ్వు ఒక టార్చ్ లైట్ ఇక ఫోర్ హెడ్ మీద కట్టుకొని పో, నువ్వు పోతుంటే ఏం జరుగుతుంది? ఆ చీకటి పారిపోతూ ఉంటుంది, వెలుగు అనేది వస్తుంది. న్యాచురల్గా ఈ లోక సంబంధంలో మెటీరియలిస్టిక్గా ఉంటే ఈ జోబులో తీసి ఇచ్చావంటే ఈ జోబి ఖాళీ అయిపోద్ది. బట్ వెన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్ ఈస్ అపాన్ యూ, ఇట్ విల్ ఆల్వేస్ ఓవర్ఫ్లోయింగ్. హల్లెలూయా. అది అంతకంతకు అభివృద్ధి చెంది నిన్ను విస్తరింప చేస్తుంది. ఇట్ విల్ నాట్ మేక్ యూ టు సీక్ ఆర్ ఇట్ విల్ నాట్ మేక్ యూ బెగ్. నువ్వు ఒకరి దగ్గర అడగడానికి చేయి చాపవు, కానీ నువ్వు ఒకరికి ఇచ్చేదానికి దేవుడు నిన్ను చేయి చాపుతాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్. అది దేవుని యొక్క ఆశీర్వాదం. సో ఎప్పుడైతే యాకోబు తన యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనలు తీసివేసి తన్ను తాను ఖాళీ చేసుకున్నాడో, గాడ్ స్టార్ట్ వర్కింగ్. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్టింగ్ ఇన్ ద గాడ్స్ ఫినిష్డ్ వర్క్. దేవుడు సమాప్తం చేసిన శిలువ కార్యములో నువ్వు నడుచుకుంటున్నావు అంటే నువ్వు ఏం చేయాలంటే, ఫస్ట్ రిమూవ్ ఆల్ ద ఐడియాలజీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ అలో గాడ్ టు ఇంప్లిమెంట్ హిస్ ఓన్ థాట్స్, హిస్ ఓన్ ఐడియాస్, హిస్ ఓన్ ప్లాన్స్. ఆయన కార్యములు, ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన చిత్తమును నీ జీవితంలో పనిచేయడానికి నీ మైండ్లో ఉన్న చెత్తను తీసిపడేయి. సో స్టాప్ థింకింగ్ యువర్ ఓన్ ప్లాన్స్ బట్ సీక్ గాడ్స్ ప్లాన్స్. హల్లెలూయా. దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో జరగడానికి నువ్వు హిండరెన్స్గా ఉన్న నీ యొక్క ఆలోచనలు తీసేసేయి. ఏమంటాడు వాక్యంలో కీర్తనకారుడు? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, అవి బహు ఉన్నతమైనవి. సో ఆ ఉన్నతమైన తలంపులు నీ యొక్క జీవితంలో జరగాలి అంటే నీ తలంపులు తీసుకోవాలా. మనం అవి తీయము, మన ప్లాన్సే ఉంటాయి అన్నీ, కానీ దేవుడు ఇలా చేయలేదే నాకు అని ఆలోచిస్తూ ఉంటారు. సో టుడే బీ లైక్ ఎ జాకబ్ హూ రిమూవ్డ్ ఆల్ హిస్ ప్లాన్స్. ఆయన యొక్క ప్రతి ఆలోచనలన్నీ తీసేసినట్టుగా యాకోబు వలె మనము ప్రిపేరింగ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. మొట్టమొదటి స్టెప్ మెట్టు మీరు వేయాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఏంటంటే నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలా. సెకండ్లీ, వి ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ టూ లైఫ్స్. యాకోబు ఏశావు యొక్క జీవితాల్లో ఉన్న వ్యత్యాసాన్ని చూసాం. ఎంతగా దేవుడు ఇద్దరిని ఆశీర్వదించాడంటే, యాకోబు ఏమో దేవుని యొక్క సన్నిధికి అప్రోచ్ అయ్యి ఆయన దగ్గర నుంచి పొందుకున్నాడు, కానీ ఏశావు దాన్ని మరిచాడు. ఈవెన్ వెన్ యు ఆర్ రికలెక్టింగ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కటాక్షము గురించి మనం మాట్లాడినప్పుడు కానీ హాగర్ గురించి చూసాము, శారా గురించి చూసాం. గాడ్ ఈజ్ నాట్ ఎ పార్షియల్ గాడ్. దేవుడు పక్షపాతి కానే కాడండి. మనం అనుకోవచ్చు శారా హాగర్ని హ్యూమిలేట్ చేసింది, శారా హాగర్ని తరిమేసింది అని అనుకోవచ్చు, కానీ శారాకి హాగరు బానిస యాక్చువల్గా. కానీ దేవుడు హాగర్ని ఎంతగా బ్లెస్ చేశాడంటే, దేవుడు హాగర్ సంతాన్ని ఎంతగా బ్లెస్ చేశాడంటే, ఆయనకిచ్చిన వాగ్దానము తిరుగులేని వాగ్దానం. ఏమంటాడంటే, నీకు విరోధంగా ఎవడైనా నిలబడితే వాడు ఓడిపోతాడు, నువ్వు ఎవరికైనా విరోధంగా పోతే వాడు నాశనం అయిపోతాడు. దిస్ ఈజ్ ద పవర్ఫుల్ ప్రామిస్ దట్ గివెన్ టు ఇష్మాయిల్. కానీ వీళ్ళిద్దరిలో వ్యత్యాసం ఏంటంటే, శారా ఆ యొక్క కుమారుడైన ఇస్సాకుకి తన తండ్రి దేవుణ్ణి పరిచయం చేస్తూ వచ్చింది. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ టీచింగ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ ద లివింగ్ గాడ్, వన్ డే దే విల్ బీ ఎ అబ్స్టకల్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి వాళ్ళు ఒక అడ్డుగోడలుగా మాట్లాడతారు. యు నో వన్ థింగ్, వెన్ ఎలిజబెత్ కేమ్ టు విజిట్ మేరీ, ఎలిజబెత్ మేరీని దర్శించడానికి వచ్చినప్పుడు కడుపులో ఏం జరిగిందండి? పిల్లవాడు సంతోషంతో గంతులు వేస్తున్నాడు. బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. ఆ సహవాసమును కలిగి ఉన్నారు కనుక ప్రభు ఆత్మ ఆ పిల్లవాడిలో నుంచి గంతులు వేస్తూ వచ్చింది. దట్ ఈస్ ద వెరీ సైన్ దట్ యు ఆర్ హ్యావింగ్ ద ఫెలోషిప్. హాగరు ఇష్మాయిల్కి తన తండ్రి దేవుడైన అబ్రహామును పరిచయం చేయలేదు. అందుకే ఇష్మాయిలు విరుద్ధంగా తన సొంత అన్నను తన సొంత తమ్ముడినే హ్యూమిలేట్ చేస్తూ వచ్చాడు. అప్పుడు శారా తరిమేసింది.
టుడే వీ వాంట్ టు గో లిటిల్ ఫర్దర్. కొద్దిగా మనం ముందుకు వెళ్దామండి. ఈరోజు ఈ బ్లెస్సింగ్స్ ఎలా మీకు వస్తాయి ఫస్ట్ ఇప్పుడు ఆలోచించారు. బ్లెస్సింగ్స్ అనేది మనందరికీ దేవుడు ఇచ్చాడు రక్షణ కార్యంలో. బట్ హౌ వి నీడ్ టు రిసీవ్ దిస్ బ్లెస్సింగ్స్? ఒకసారి మనము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి ఎవరైనా సహాయపడండి. తెలుగులో స్పష్టంగా బిగ్గరగా చదవండి. నేను జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. చాలండి. చూడండి, ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మదేవుడు మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే ఆది కాండములో దేవుడు ఈ యొక్క సృష్టినంతయు చేసినప్పుడు 6 దినములు చేస్తూ వచ్చాడు. ఏమండి? 6 days గాడ్ క్రియేటెడ్ దిస్ హోల్ యూనివర్స్. మానవుని ఎప్పుడు చేశాడండి దేవుడు? ఫస్ట్ చేసి పెట్టేశాడు మానవుని? నో, మానవుణ్ణి 6వ దినము చేశాడు. 6వ దినము మానవుణ్ణి చేసే ముందుగానే మానవుడికి ఏది కావాలో ఈ భూమి మీద అన్నిటినీ దేవుడు చేశాడు. హల్లెలూయా. సో మానవుడు ఈ భూమిలో అడుగు పెట్టక మునిపే మానవుడికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో అవన్నిటిని దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. మరి 7వ దినమున ఏమని ఉంటుంది? ఒక్కసారి ఆ వాక్యం చదువుదాము. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. హల్లెలూయా. దేవుడు విశ్రమిస్తున్నాడు. ఫస్ట్ పాయింట్, నోట్ దిస్ పాయింట్, బాగా గమనంలో పెట్టుకోండి. ఐ వాంట్ టు లింక్ దిస్ పాయింట్ టు అవర్ ప్రాక్టికల్ థింగ్స్. మనము క్రియారూపకములో చేసే దానిని ఈ పాయింట్కి నేను మ్యాచ్ చేస్తాను. ఇప్పుడు దేవుడు ద్వితీయోపదేశకాండంలో ఆయన వాక్యములు ఏమంటాడంటే, ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ వాంట్ టు మేక్ యూ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నిన్ను నేను ఆశీర్వదించి నిన్ను ఒక గొప్ప జనముగా చేసి నా ఆశీర్వాదములు నీ మీద కుమ్మరించాలని నేను ఆశపడుతున్నాను. బట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్, నువ్వు ఎలాగ సిద్ధముగా ఉన్నావు అనేదాన్ని దేవుడు గమనిస్తున్నాడు. చూడండి, దేవుడు మానవుడికి ఏం చెప్పాడంటే 120 సంవత్సరాలు నువ్వు జీవించాలి అని ఆఖరిగా చెప్పాడు. దట్ ఈస్ ద ఫైనల్ పాయింట్ గాడ్ టోల్డ్ టు లివ్. ఈరోజు మనిషి జీవించాల్సిన 120 సంవత్సరాల యొక్క మైండ్లో అన్నా ఉందా మీకు? అసలు 120 years బ్రతకాలి అనే ఎంతమంది ఉన్నారు? ఐ వాంట్ టు లివ్ 120 years. ఎవ్రీబడి బ్రదర్ అందరి కోసం చెప్తున్నాడు. మీకు వద్దా? చాలరా ఈ జీవితం అనుకుంటున్నారా? మనిషి యొక్క లైఫ్, మనిషి యొక్క జీవితానికి దేవుడిచ్చింది 120 సంవత్సరాలు బ్రతకచ్చారు. ఇఫ్ యు బిలీవ్ యూ కెన్ లివ్ 120 years. హల్లెలూయా. సో ఈ బ్లెస్సింగ్స్లో ఉన్న ఆశీర్వాదం ఇది. దీన్ని మనం రిసీవ్ చేసుకోవాలా. ఎప్పుడైతే నువ్వు ఇఫ్ యు హార్కన్ టు మై కమాండ్మెంట్స్ అని ఉంటుంది క్లియర్గా. ఎప్పుడైతే నువ్వు నా ఆజ్ఞలను జాగ్రత్తగా దాన్ని విని దాన్ని నువ్వు అనుసరించినావు అనుకో, అప్పుడు నువ్వు ఈ బ్లెస్సింగ్స్ అంతా నీ మీద వస్తుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 13వ వచనం చదవండి అమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో
దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకి కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండు కానీ క్రిందివాడుగా ఉండవు. చూడండి, నా ఆజ్ఞలను నువ్వు గైకొని ఎడలా నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడుగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అని చెప్తున్నాడు. అంతేకాకుండా వాట్ వీ నీడ్ టు ఒబే, మనం దేని ఆ ఆజ్ఞను ఏది ఒబే చేయాలంటే దట్ ఈస్ ద ఫండమెంటల్ వెరీ ఫండమెంటల్ కమాండ్మెంట్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమలో మనం నడవడము మనం మొదలు పెట్టాలి. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ద గాడ్స్ బ్లెస్సింగ్ యూ స్టార్ట్ లివింగ్ ఇన్ లవ్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ప్రేమలో నువ్వు నడవడం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్లీ ద బ్లెస్సింగ్స్ విల్ ఓవర్ పాస్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదములు కుమ్మరించబోతాయి. అది మేఘము వలె నేను కప్పబోతుంది. హల్లెలూయా. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ డిసొబే అండ్ ఇఫ్ యు ఆర్ రెబెలియస్ పర్సన్, నువ్వు అవిధేయతగా దేవుని ఆజ్ఞను గైకొనకపోతే ద రెబెలియస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంటుంది. నువ్వు కానీ తిరుగుబాటుని జీవితంలో ఉంటే అది దేనికి సాదృశ్యం అంటే సోదిగాండ్రులు చేసే విచ్ క్రాఫ్ట్ అంటాడు. సోదిగాండ్రులు చేసే ఆ యొక్క పని దేంతో పోల్చుడంటే యు ఆర్ డూయింగ్ ద అడల్టరీ విత్ ద గాడ్ ఓన్లీ. దేవునితో నువ్వు వ్యభిచారము చేస్తున్నావు అంటాడు. ఇట్ వాస్ వెరీ క్లియర్లీ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో డోంట్ బీ రెబెలియస్ పర్సన్స్. అంటే మనము తిరుగుబాటు జీవితంలో లేకుండా విశ్వాస మూలముగా దేవునికి విధేయులై ఉన్నాము. ఇంతకుముందు మనం చూసిన వాక్యంలో దేవుని యొక్క కటాక్షం ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ హ్యావ్ ద ఒబీడియన్స్ టు గాడ్. దేవునికి మనం విధేయత చూపించినప్పుడు ఆయన కటాక్షము మన మీదకి వస్తుంది. ఆయన కటాక్షము నీ మీదకి వచ్చినప్పుడు ఆయన యొక్క బాహువు, ఆయన యొక్క ముఖకాంతి, ఆయన యొక్క దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది. ఇన్ యువర్ డిస్ట్రెస్, నువ్వు కృంగి ఉన్న స్థితిలో దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. నువ్వు పతనమైన నీ జీవితాన్ని ఆయన పైకి లేత్తే దేవుడుగా ఉంటాడు. నీ జీవితంలో ఆయన కటాక్షము ద్వారా నువ్వు గొప్ప కార్యములు చేయబోతున్నావు. హల్లెలూయా. సో డోంట్ బీ రెబెలియస్. ఇఫ్ యు ఆర్ రెబెలియస్, నువ్వు ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఉంటావో లేకపోతే దేవుని యొక్క మాటలు వినకుండా ఉంటావో గాడ్ విల్ నాట్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. సో బీ ఒబీడియంట్ టు గాడ్. చూడండి, ఆదాము యొక్క జీవితం అనేది మనకి చాలా గుణపాఠం చెప్తుంది. ఇఫ్ యూ వాంట్ టు స్టడీ యాడమ్, ఈరోజంతా మనం మాట్లాడుకోవచ్చు యాడమ్ గురించి. ఇమ్మీడియట్గా దేవుడు ఆదాముని చేస్తానే ఆదాముని ఎక్కడ పెట్టాడండి? ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో ప్రతి సామగ్రిని సమకూర్చాడు ఆదాముకి. పూలు కావాలంటే కొన్ని లక్షల వేల పూలు ఉంటాయి. చెట్లు కావాలంటే కొన్ని లక్షల వేల చెట్లు పెట్టాడు. సముద్రం చేపలు చూస్తే కొన్ని లక్షల స్పీసీస్ని పెట్టాడు. జంతువులు చూస్తే కొన్ని లక్షల స్పీసీస్ ఉన్నాయి. అలాంటి అన్లిమిటెడ్గా పెట్టిన దేవుడు ఆదాముకి ఒకే ఒక షరతు ఇచ్చాడు. సి, ఐ యామ్ యువర్ గాడ్ హూ క్రియేటెడ్ యూ. నేను నీ దేవుణ్ణి, నిన్ను సృష్టించిన దేవుణ్ణి కనుక నీవు నా ఆజ్ఞలో ఉండడానికి నీకు ఒక షరతును పెట్టున్నాను. ఏంటండి? ఆ మధ్యలో ఉన్న వృక్ష ఫలమును నువ్వు తాకకూడదు. దట్ ద సేమ్ వన్ అక్కడే ఆడమ్ పడిపోయాడు. ఎప్పుడైతే ఆదాము అక్కడ పడిపోయాడో సడన్గా దేవుని యొక్క మహిమ తీయబడింది. ఆయన, మనం కీర్తనకారులు చూస్తే ఆయన్ని మహిమా దేహముతో నువ్వు కప్పి ఉన్నావు అనే ఆ యొక్క మహిమ ఎత్తపడింది. ఆదాము మీద ఉన్న బ్లెస్సింగ్స్ కర్స్గా మారిపోయాయి. ఆదాము మీద ఉన్న శాపం ఏమైంది? ఆదాము మీద ఉన్న ఆశీర్వాదం ఏమైంది? శాపముగా మారింది. అది ఆదాముతో ఆగలేదండి. ఒకని అపరాధము వలన మరణము ఎలాగ సంక్రమించిందో
క్రీస్తును ఈ కడపటి ఆదాము ద్వారా లోకమంతయు దేవుని రక్షణలోకి అడుగు పెట్టారు. ఇన్ ద సేమ్ వే ఆదాము పాపము చేయటం ద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ శాపములో మనమందరం నివసిస్తున్నాం. ఏంది ఏం చేసినా అసలు సెట్టే కాదు బ్రదర్. ఏదైనా వ్యాపారం చేద్దామంటే నష్టం వచ్చింది బ్రదర్. ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు లేవు బ్రదర్. ఈ లోకంలో చూస్తే గాలి పీల్చుకుంటే చచ్చిపోతున్నాం బ్రదర్. షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, మోసాలు జరిగిపోతున్నాయి, యుద్ధాల మీదకి యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు పోతున్నాయి. ఎక్కడ చూసినా వై? బికాస్ యు ఆర్ లివింగ్ ఇన్ ద కర్స్ వరల్డ్. ఈ శాపగ్రస్తమైన ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు. బికాస్ దట్ ద ఫస్ట్ పర్సన్ ఆడమ్ డిసొబెయిడ్ గాడ్. ఆ మొదటి ఆదాము దేవునికి అవిధేయత చూపించడం ద్వారా ఆ శాపం అనేది ఇట్ వాస్ స్ప్రెడెడ్. ఒక నీళ్ళ కుప్పలో మనము ఒక ఇంక్ బాటిల్ పోర్ చేయండి, అట్లే నిలబడుతుంది. అది ఇట్ విల్ స్ప్రెడ్, పాకుతుంది అట్లే కంప్లీట్. ఆ వాటర్ని అంతా కలర్ఫుల్గా చేసి పడేస్తుంది. అట్లా స్ప్రెడ్ అయింది మనకి శాపము. ఈరోజు నువ్వు అనుకుంటావేమో, నేను సరిగ్గా మంచి రాయల్ ఫ్యామిలీలో పుట్టలేదు, లేకపోతే నా తల్లిదండ్రులు సరిగ్గా చదువుకోలేదు, నాకు చదువు నేర్పలేదు, మా తల్లిదండ్రులు సంపాదించింటే బాగున్ను, లేకపోతే నా జీవితంలో ఇది జరిగింది దేనికంటే నాకున్న ఇన్సఫిషియన్సీ, నాకున్న లేమిని బట్టి అనుకుంటా. నో, యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద కర్స్. వెన్ యు ఆర్ బోర్న్ యాజ్ ఎ కర్స్. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ బోర్న్ అగైన్ అండ్ అన్బిలీవర్. రక్షణ పొందక మునుపు నీ స్థితిగతులు వేరు, రక్షణ పొందిన తర్వాత నీ స్థితిగతులు వేరు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలా. హల్లెలూయా. కానీ సాతాను ఏం చేస్తాడంటే నీ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్లో, అంటే నీ సహజ సిద్ధమైన రీతి లోకంలో నువ్వు అందరితో గోలో, అందరూ పోతున్నారంటే మనం కానీ పోవాల్సిందే అబ్బా అని నిన్ను ఒక మెస్పరైజేషన్ థాట్లో పెడతాడు. అందరూ చేశారు కదా లైఫ్ ఇన్సూరెన్స్, నువ్వు చేసుకున్నావా? ఎంతమంది లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు? చేసుకోలేదా? సేవింగ్స్లో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. నీ లైఫ్ మీద డౌట్ వచ్చి చేసుకోబాకండి. యువర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, యువర్ 120. హల్లెలూయా. యువర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, యువర్ 120. ఇది నేను మా బ్రదర్ దగ్గర విన్నా. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇప్పుడు 10 years బ్యాక్ వచ్చి, సార్ మీకు ఒక పాలసీ వేస్తున్నాం సార్. ఏం పాలసీ అండి? లైఫ్ ఇన్సూరెన్స్ అంటే నా ఇన్సూర్డ్ లైఫ్ దేవుల్లో ఉంది మాకు పాలసీలు వద్దు. బట్ ఇట్ ఈస్ ఫర్ సేవింగ్, యూ కెన్ డూ, బికాస్ యూ కెన్ షో ఇన్ అది ఇన్కమ్ ట్యాక్స్లో కవర్ చేసుకో, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దేవుడు నీ జీవితాన్ని నిర్ణయించాడు, దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. గాడ్ హ్యాస్ డెస్టిన్డ్ యువర్ లైఫ్ టు బీ అ విక్టోరియస్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యాజ్ అ బిలీవర్. Last week I was telling about, if you don't know the royal priesthood and if you don't know the royal sonship of God, దేవునిలో నువ్వు ఎంతగా అభివృద్ధి చెందినా, దేవునిలో నువ్వు ఎంతగా బలపరచబడిన ఆశీర్వాదములో ఉన్న కుమారుడిగా ఉన్నావో, ఆ స్థాయిని నువ్వు మర్చిపోయినావు అనుకో, యూ విల్ యాక్ట్ లైక్ ఎ బెగ్గర్. అయ్యా నాకు దయచేయ్యా, అయ్యా నాకు ఈ ప్రభా, ఏందో ప్రభు ఇట్లా ఈకుండా పట్టి పెట్టుకొని ఉన్నాడేమో అన్నట్టుగా యాక్ట్ చేస్తారు. దట్స్ వాట్ ఐ విల్ గివ్ యూ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి ఏదైనా కావాలంటే అలా అడుగుతారా? డాడ్ ఐ నీడ్ దిస్, నాకు ఇది కావాలి అంటారు. అమ్మ నాకు ఇది చేసి పెట్టమ్మా. ఈరోజు మ్యాగీ నూడిల్స్ చేసేది మీకు కొద్ది కష్టం అండి. ఏం భరత్ ఈరోజు మ్యాగీ నూడిల్స్ తినొచ్చు, సండే స్కూల్లో ఉండండి. ఓకే, మ్యాగీ నూడిల్స్ చేసేది కష్టమా అండి మీకు? నీ యొక్క అక్కర దేవునికి అలానే ఉంటుంది. ఏదో మ్యాగీ నూడిల్సో లేకపోతే చక్కెర రసనానో. కానీ నువ్వు ఎలా అడుగుతున్నావు అంటే, అయ్యా తండ్రి నాయన కనికరించు ప్రభా అంటావు. ఎంత కోపం వస్తుంది తల్లిదండ్రులకి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ ద సన్, యూ విల్ యాక్ట్ లైక్ దిస్. తండ్రికి కుమారుడుకున్న ఆ సంబంధాన్ని నువ్వు మర్చిపోయి అడుగుతావు. దట్స్ వై ఇట్ విల్ నాట్ యాక్సెప్టెడ్. దేవుని రాజ్యము నియమం ఏంటంటే విశ్వాసములో ఉన్నప్పుడు కృప నీ దగ్గరికి వస్తుంది, కృప నీ ముందర నిలబడుతుంది. నీ కృప ఏం చేస్తుంది అంటే నీ విశ్వాసముకు తగినట్టు పరిమాణంలో నీకు కావాల్సినది దయచేస్తుంది.
That's what we are meditating continuous weeks. When the Jesus was walking, that woman with the issue of blood, ఆ రక్తస్రావములు కలిగిన ఆ స్త్రీ ఏం చేసింది? తన యొక్క ధైర్యం తెచ్చుకునింది, తన అవమానాన్ని పక్కన పెట్టింది. తన శక్తి సామర్థ్యాలు లేకపోయినా నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును తాకాలని డిసైడ్ అయింది. ఆ జనం లోపలికి పోయి తాకింది. ఏమైంది? అప్పుడు కృప నిలబడింది. చూసింది, ఎవరో విశ్వాసం నన్ను టచ్ చేసింది. అమ్మా, నువ్వా విశ్వాసం కలిగిన దానివా? శిష్యులు ఏమంటున్నారు? ఏంది ప్రభా, 1000 మంది నీ మీద పడుతుంటే నీకు ఎవరో పర్టికులర్గా ఎవరో టచ్ చేశారంటున్నావు? ఎస్, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది. ద అనాయింటింగ్ వాస్ లిఫ్ట్ టు హీల్ దట్ పర్సన్. నాలో నుంచి ఆ ప్రభావం వెళ్ళి ఆ విశ్వాసము కలిగిన ఆ స్త్రీని తాకింది కనుక దేవుని యొక్క శక్తిని ఆమె పొందుకునింది. సో గ్రేస్ ఆల్వేస్ రెస్పాండ్ టు ఫెయిత్. కృప ఎప్పుడు నీ విశ్వాసానికి స్పందిస్తుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఎ కరెన్సీ దట్ కెన్ సాల్వ్ యువర్ వరల్డ్లీ ప్రాబ్లమ్స్. In the kingdom of God, your faith will receive what grace already has given to you. Hallelujah. కృపలో దాచి ఉన్న సమస్తాన్ని నీ విశ్వాసము ద్వారా నువ్వు పొందుకుంటావు. సో డోంట్ బి రెబెలియస్. నువ్వు దేవునికి విధేయత చూపిస్తే టుడే, ఈ రోజు నుంచి నువ్వు విశ్వాసము ద్వారా ఆయన యొక్క ఆశీర్వాదంలో నడుస్తావు. హల్లెలూయా. సో స్టార్ట్ వాకింగ్ ఇన్ God's blessings by obeying Him. మనం చూస్తే when God's power is in motion, దేవుని యొక్క శక్తి, మనం అందరూ వెయిట్ చేస్తాం, దేవుని అభిషేకం కావాలి, దేవుని అభిషేకం కావాలా, దేవుని అభిషేకం చూడాలని. కానీ దేవుని అభిషేకము నువ్వు చూడాలి అంటే you should have these 3 qualities which we meditated in tables message. ఏంటి? You should have a large receptive heart to receive the word. నీకు విశాలమైన హృదయం ఉండాలి దేవుని వాక్యాన్ని వినేదానికి. రెండోది, నువ్వు సిద్ధపరచుకొని సిద్ధపాటు కలిగిన జీవితం. యూ షుడ్ బి ఫర్నిష్ యువర్ సెల్ఫ్. అండ్ ఫైనలీ యూ షుడ్ హ్యావ్ ఎ ఎక్స్పెక్టేషన్ హార్ట్. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి నేను పొందుకుంటాను అనే ఎక్స్పెక్టేషన్ హార్ట్లో ఉన్నప్పుడు గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. హిస్ అనాయింటింగ్ పవర్ విల్ గో ఇన్సైడ్. నీలోకి ఆ అభిషేకమును చేస్తాడు దేవుడు. స్పిరిచువల్ డెత్ ఏం జరిగింది? ఆదాముకి ఏం జరిగిందండి? స్పిరిచువల్ డెత్ జరిగింది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను ఆదాము అతిక్రమించాడో, ఏమన్నాడు? ఆదామా, నువ్వు ఈ చెట్టు ఫల వృక్షము తిని ఎడల నువ్వు నిశ్చయముగా చచ్చదు అన్నాడు. ఫిజికల్గా చనిపోయాడు ఆదాము. ఆదాము తిరుగుతున్నాడు, నడుస్తున్నాడు, పోతున్నాడు. కానీ ఏం జరిగింది? ఆత్మీయ మరణం జరిగింది. స్పిరిచువల్ డెత్, సిక్నెస్, పావర్టీ, అండ్ ఫైనలీ యువర్ బాడీ విల్ బీ కంప్లీట్లీ డెడ్. శాపంలో ఉన్న 3 అంతస్తుల 3 మెట్లు ఇవి. శాపంలో, కర్స్లో ఉన్న 3 మెట్లు ఏంటి? ఫస్ట్ వన్ స్పిరిచువల్ డెత్, సిక్నెస్, పావర్టీ, డెత్. అదే బ్లెస్సింగ్స్లో కానీ సేమ్ అంతే. బ్లెస్సింగ్ అంటేనే ఇట్ షుడ్ కమ్ అప్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులో ఏంది నీకు ఉండేది? రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదము. హల్లెలూయా. మెల్కీషెదక్, he is the higher order of the Melchizedek priesthood. he became the prince of peace. నీకు సమాధానకర్త అయిన దేవుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు కనుక తండ్రికి నీకున్న ఆ విభేదాన్ని, తండ్రికి నీకున్న ఆ అడ్డుగోడని, తండ్రికి నీకున్న ఆ యొక్క దూరమైన స్థితిని ఆయన తీసివేసి తండ్రితో మనములు సహవాసములోకి ఆయన దగ్గరికి వచ్చాడు. సరే, ఇప్పుడు ఈ కర్స్ ఎట్లా వచ్చిందండి? హూ గేవ్ ద కర్స్? దేవుడిచ్చాడా? సి వాట్? సాటన్. ఓకే, దేవుడు జడ్జ్. బాగా గుర్తుపెట్టుకోండి, యెహోవా దేవుడు అనేవాడు తీర్పురాయన. సో జడ్జి దగ్గరికి ఎవరెవరు వస్తారు? అక్యూజ్డ్ పర్సన్, ఎవరైతే ప్రాబ్లం ఉంటుందో వాడు వస్తాడు. 2 వ్యక్తులు వస్తారు. ఎవరెవరు?
ఇతని పక్క మాట్లాడే లాయర్ ఉంటాడు, ఇతనికి ఆపోజిట్గా మాట్లాడే లాయర్ ఉంటాడు. ఇప్పుడు జడ్జ్ అనేవాడు ఎప్పుడు ఏదైతే ఎవాల్యుయేట్ అవుతుందో దాన్ని బట్టి ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు వాక్యంలో, నీ ఎదుట నేను మరణమును జీవమును, ఆశీర్వాదమును శాపమును పెడుతున్నాను, నువ్వే చూస్ చేసుకో అంటున్నాడు దేవుడు. కష్టమా అండి? అయ్యో మీకు తెలియదు బ్రదర్, భలే కష్టం అది. అట్లనే ఉన్నాం మనం. దేవుడు మీకు ముందుగా ఉంచాడు ఏంటి? జీవమును ఆశీర్వాదమును ఉంచాడు ఒకవైపు, ఇంకోవైపు మరణము శాపం ఉంది. నువ్వే చూస్ చేసుకో అని చెప్తున్నాడు. కానీ మనం చూస్ చేసుకోవడానికి, లేదా ఒకవేళ చూస్ చేసుకున్నా ఎట్లా పోతున్నాము? ఇట్లా పోతున్నారు. సో బీ డిలిజెంట్, హార్కన్ టు మై వాయిస్. నువ్వు శ్రద్ధ కలిగి నా మాటలను ఎప్పుడైతే నువ్వు వింటావో నీ జీవితంలో ఆశీర్వాదములు బాటలోకి నువ్వు వెళ్తావు. దట్స్ వాట్ ఇట్ ఈస్ రిటన్, వాట్ యు సో దట్ విల్ రీప్. ఏంటి మన కానుకలు ఇచ్చేటప్పుడు ఎందుకు ఈ మాట చెప్తాం? వాట్ యు సో దట్ విల్ రీప్ అంటే, వెన్ యూ సో గాడ్స్ లవ్ టు అదర్ పర్సన్, దేవుని యొక్క ప్రేమను కానీ నువ్వు కానీ ఇతడి వ్యక్తుల్లో కానీ నువ్వు సో చేసావంటే, విత్తావంటే, నీ జీవితంలో నీకు చాలినంత ప్రేమను దేవుడు ఇస్తాడు. వెన్ యూ సో సంథింగ్ టు అదర్స్ ద గుడ్, నువ్వు ఒక మంచిని ఒక ఇతరుల జీవితంలో విత్తావంటే ఆ మంచి నీకు తిరిగి నీ జీవితంలో బహుగా వర్ధిల్లి నీళ్ళు మంచి కార్యములు నీ జీవితంలో జరుగుతాయి. వీళ్ళు ఏం చేశారు? అవిధేయతను బట్టి శాపమును అనుభవించారు. అవిధేయతను విత్తారు, ఏమొచ్చింది? శాపం పంట వచ్చింది. బట్ ఈరోజు గాడ్ చెప్తున్నాడు, నువ్వు విధేయతను విత్తు, గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. హల్లెలూయా. He will bless you abundantly that you cannot even count the blessings of the God. దేవుని యొక్క ఆశీర్వాదమును నువ్వు లెక్క పెట్టలేనంతగా నిన్ను ఇవ్వబోతున్నాడు. So we sow the obedience to God and we'll reap the blessings of the God. Hallelujah. రండి, ఎక్సోడస్ నిర్గమకాండము 12వ అధ్యాయము. చాలామంది దేవుడు నన్ను కొడుతున్నాడు, దేవుడు నన్ను తిడుతున్నాడు, దేవుడు నన్ను నలిపేస్తున్నాడు అనుకుంటారు కదా. 11వ వచనం చదవండి అమ్మా. మీరు దాన్ని తినవలసిన విధం ఏమనగా, మీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కుని కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి. ఈ యొక్క సందర్భం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ బ్రీఫ్లీ. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలకి విముక్తి, ద రిడీమర్ హ్యాస్ కమ్ త్రూ మోసెస్. మోషే ద్వారా ఆ రిడీమర్గా విమోచనకర్తగా వచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి దేవుడు ఆజ్ఞాపిస్తుంది ఏంటంటే, డోంట్ బీ లేజీ. మీరు సోమరపోతలుగా ఉండొద్దండి. గ్రిడల్ యువర్ లయన్స్, నీ నడుములు కట్టుకోండి. ఆ పస్కాను మీరు ఎలా ఆచరించాలంటే, ఈవెన్ పస్కాని మీరు బాగా చెక్క ముక్కలు వేసుకొని వనభోజనం మారి తినకూడదు. లేచి ఎప్పుడు పరిగెత్తాము మనం ఇక్కడి నుంచి, ఎప్పుడు ఈ బంధకం నుంచి బయటపడతాము, ఆశీర్వాదప్రదము పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి ఎప్పుడు వెళ్తాము అనే ఎక్స్పెక్టేషన్ హార్ట్తో మీరు తినాలా అంటున్నాడు. దట్ ఈస్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసం అలా ఉంటుంది. ఈ పస్కాను మీరు తినిన వెంటనే ఇమ్మీడియట్గా జరిగే సైన్ ఏంటంటే, ద లాస్ట్ వెపన్ ఈస్ కమింగ్. ద మరణ దూత అనేది రాబోతుంది. ఆ మరణ దూత వచ్చినప్పుడు ఈ పస్కా బలిపశువును మీరు కోసి ఆ రక్తమును మీ కిటికీలకు, మీ ద్వారబంధములకు మీరు పూసుకున్నప్పుడు ఆ మరణ దూత మిమ్మల్ని చూసినప్పుడు మీ యొక్క ద్వారబంధమును దాటిపోతుంది. It will not touch you, but the destroyer will destroy the persons who don't have the covering of the blood. దేవుని రక్తము లేని ప్రతి మనుషుడు ఇంట్లో అది నాశనము చేస్తూ పోతుంది. హల్లెలూయా. కానీ మీ జోలికి ఆ మరణదూత రాడు. ఇప్పుడు ఎవరండి మరణదూత? డెస్ట్రాయర్ ఎవరు? ద ఏజెంట్ ఆఫ్ గాడ్, బట్ హీ ఈస్ నాట్ ద గాడ్. వెన్ యూ డిసొబే, the Satan will be ready to fire you. Satan is ready to quench you and he want to, ఆయన వాడు ఏమంటాడంటే, గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా అని వెయిట్ చేస్తుంటాడు. సో గాడ్స్ పాస్ ఓవర్ షుడ్ బీ ఇన్ యువర్ హార్ట్స్ లైక్ ఎ ఫెయిత్. ఏంటి? ఆ పస్కాని తినాలి అంటే నువ్వు ఎలా ఉండాలా? సిద్ధపాటుతో ఉండాలా. ఇఫ్ యు వాంట్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్, బీ ప్రిపేర్డ్.
దేవుని మందిరానికి అలాంటి ఎక్స్పెక్టేషన్ హార్ట్స్తో మనం రావాలా, సో దట్ గాడ్ విల్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ రిసీవ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్, ఒకవేళ నీకు వన్ ఫైన్ డే మార్నింగ్ నీ ఇంటి ముందర నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటావు నాకు ఏదైనా ఒక కారు ఉంటే బాగుంటుంది అని ఆశపడుతున్నావు. నీ ఇంటి ముందర మంచి సిడాన్ క్లాస్ కార్ నిలబడింది. అది ఆ కంపెనీ వాడు ఆ తాళాలు ఎత్తుకొని వెయిట్ చేస్తున్నాడు, అంటే మీరు ఎప్పుడు బయటకు వస్తే మీకు ఇవ్వడానికి. పోయావు బయటికి, పోతానే సార్ మీ పేరేంటి, సో అండ్ సో, సార్ మీకు ఒక గిఫ్ట్ ఉంది సార్ అని ఆ తాళాలు మీ చేతికి ఇచ్చాడు. ఎలా ఉంటుంది? అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్. అప్పుడు నువ్వు అవాక్ అవుతావు. ఇఫ్ యు ఆర్ డిలిజెంట్, ఇఫ్ యు హార్కన్ ద వాయిస్ ఆఫ్ గాడ్, యూ విల్ గెట్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్. హల్లెలూయా. దిస్ ఈస్ ద వర్డ్ ఐఎమ్ టెల్లింగ్. నువ్వు అసలు ఊహించు నాకు ఇది వస్తుంది అని నీ మైండ్లో కానీ ఉండదు. ఇఫ్ యు ఆర్ డిలిజెంట్, ఇఫ్ యు ఆర్ హార్కనింగ్ ద గాడ్స్ వాయిస్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్. హల్లెలూయా. యెషయా గ్రంథము 51వ అధ్యాయం తీయండి, 1వ వచనం నుంచి చదవండి అమ్మా. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు ఉండు వాళ్ళారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుంచి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంతతి ఆలోచించుడి, మిమ్మును కన్న శారాను ఆలోచించుడి. అతడు ఒంటరై ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది ఆగుతున్నట్లు చేసి తిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతా స్తుతియు, సంగీత గానమును దానిలో వినపడును. చాలండి. చూడండి, ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏదైతే మన పితరుడైన ఆదాము పోగొట్టాడో, ఏదైతే మన పితరుడైన ఆదాము ద్వారా మనకి శాపం వచ్చిందో దాన్ని తిరిగి రాయడానికి గాడ్ హ్యాస్ సర్చ్డ్ సో మెనీ పీపుల్స్. హీ సర్చ్డ్ హానోక్, హీ సర్చ్డ్ నోవా, హీ సర్చ్డ్ అబ్రహాము ద్వారా దాన్ని తిరిగి సమకూర్చబోవడానికి ఒక ప్రణాళిక కలిగాడు. ఆ అసైన్మెంట్లో అబ్రహాము సక్సెస్ఫుల్ అయ్యాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన అసైన్మెంట్లో హానోక్ ఏంద్ర అంటే ముందుగానే చూసేశాడు. ఏంటి, పరలోకం ఇంత హాయిగా ఉంటుంది, వెళ్ళిపోతాం ప్రభు అన్నాడు. వెయిట్ చేయలే. నోవా ఏం చేశాడంటే రెస్ట్, దాన్ని క్రియేట్ చేశాడు. ఇంకా నాకు చాలు ప్రభు అన్నాడు. అబ్రహాం ఏం చేశాడంటే హీ వెయిటెడ్ ఆన్ ద లార్డ్స్ ప్రామిస్. దేవుడిచ్చిన వాగ్దానం మీద నిలబడుతూ వచ్చాడు. ఆ వాగ్దానము నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడు అని ఎరిగాడు. దెన్ ద ప్రామిస్ బికేమ్ రియల్ ఇన్ హిస్ లైఫ్. హల్లెలూయా. ఆ వాగ్దానం నిజ రూపం దాల్చింది. సో అబ్రహాము దేవుడిచ్చిన పనిని నెరవేరుస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆ యొక్క వంశావళిలోనే దావీదు వచ్చాడు, దావీదు నుంచి యేసయ్య వచ్చాడు, యేసయ్య నుంచి మనమందరం వచ్చాము. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం, యు ఆర్ బ్లెస్డ్ టుడే. హల్లెలూయా. నువ్వు అబ్రహాము స్వాస్థ్యములో ఉన్నావు అంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటున్నావు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మాటలు నేను ఈరోజు మెడిటేట్ చేస్తానంటే మైండ్ బ్లోయింగ్ థాట్ ఒకటి వచ్చింది. ఐ వాంట్ టు రిలీజ్ దిస్. నేను ఈ మాటను చెప్పడానికి ఇంత చెప్తూ వచ్చాను, అది ఆగలేకపోతున్నాను. ఐ వాంట్ టు టెల్ దిస్ బికాస్ దిస్ ఈజ్ ద వర్డ్ దట్ యూ షుడ్ రిసీవ్ నౌ. హల్లెలూయా. తీయండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చదవండి అమ్మా. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదము. మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమని భయం కలిగి ఉందము.
వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు విన్న వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నిటినీ సంపూర్తి అయ్యున్నాను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించిన అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఎక్కడ చెప్పినాడండి? ఆదికాండము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. యేసుక్రీస్తు ప్రభు మనకి ఏం చేశాడో, తండ్రి ముందుగానే సృష్టిని ఆరంభించి సృష్టిని సంపూర్తి చేసిన తర్వాత ఏం చేశాడనేది రిలేట్ చేసుకుంటే నువ్వు నీ జీవితంలో ఈరోజు ఏం చేయాలనేది నీకు తెలుస్తుంది. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణములో ఆయన మాను మీద వ్రేలాడినప్పుడు, తీయండి గలితీలు తీయండి, చెప్తా మీకు. ఇది 3 చెప్తాను నేను. ఐ వాంట్ టు గివ్ ద క్లారిటీ టుడే. 14వ వచనం చదవండి. 3:14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్త అగుడుని వ్రాయబడినది. ఓకే, చూడండి, యెహోవా దేవుడు సృష్టిని చేశాడు. 6 రోజులు చేసిన తర్వాత ఏం చేశాడు? విశ్రమించాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, యెహోవా దేవుడు చేసిన ఆ సృష్టి యొక్క డ్యామేజ్ అంటే నష్టాన్ని సమకూర్చడానికే మానవ రీతిగా ఇక్కడికి వచ్చాడు. లాగా రక్త మాంసములో పాలువాడై నువ్వు ఏ యొక్క శ్రమలో ఏ యొక్క శోధన గుండా వెళ్ళావో ఆయన అవన్నిటినీ అనుభవించి క్రీస్తు మనందరి పాపము నిమిత్తమై మ్రానెక్కాడు, శిలువ మ్రానెక్కాడు. ఇప్పుడు క్రీస్తు శిలువ మారులో చేసిన కార్యం ఏంటంటే, నీ యొక్క పాపము నిమిత్తమై, నీ రోగము నిమిత్తమై, నీ శాపము నిమిత్తమై, నీ అవమానము నిమిత్తమై, నీ దారిద్ర్యము నిమిత్తమై, నీ ప్రతి విధమైన ప్రతికూలమైన సంఘటనల నిమిత్తమై ఆయన మీద మోసుకొని, దర్ ఈస్ అ వండర్ఫుల్ ట్రాన్సాక్షన్ అట్ ద క్రాస్. ఒకరోజు మీకు ఆ వీడియో కానీ చూపిస్తాను. ఇట్ వాస్ అ యానిమేటెడ్ వీడియో. ఐ విల్ షో యూ వన్ టైమ్. ఆ కర్స్, పెయిన్, యాగని, ఆ యొక్క సిక్నెస్, ఆ పావర్టీ అన్నీ యేసుక్రీస్తు ప్రభు నీకు బదులుగా తీసుకొని, ద టైమ్ ఫాదర్ డిపార్టెడ్. ఆదాము చేసిన పాపము ద్వారా ఏ ఎడుబాటు జరిగిందో మనకి, అది క్రీస్తుకు శిలువ మీద జరిగింది. ద ఫాదర్ లెఫ్ట్ ద జీసస్ క్రైస్ట్. అందుకే ఏమంటాడంటే, తండ్రి, ఫాదర్, లార్డ్ వై యూ లెఫ్ట్ మీ అంటాడు. దేవా నన్ను ఎలా విడిచితివి, దేవా నువ్వు ఎలా విడిచితివి. బికాస్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. హీ కెనాట్ సీ ద సిన్, అన్పనిష్డ్ సిన్. పాపం యొక్క ప్రాయశ్చిత్తము జరగకుండా ఎవడును దేవుని చూడలేడు. అది జడ్జిమెంట్ సీట్లో ఉన్న దేవుని యొక్క ప్రిన్సిపల్. అర్థమైందా? గాడ్ ఈజ్ అ జడ్జ్. హీ విల్ నాట్ టాలరేట్ ద సిన్. కానీ ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలోకి, దేవుని సహవాసంలోకి తిరిగి రావాలంటే నీకు ప్రాయశ్చిత బలి జరగాలి.
ఆ ప్రాయశ్చిత బలి జీసస్ క్రైస్ట్ అయ్యాడు, యేసుక్రీస్తు ప్రభు సిలువలో అయ్యాడు కనుక ఇప్పుడు ఆ విశ్రాంతిలోకి యెహోవా దేవుడు ఎలా ఉన్నాడో నిన్ను ఆ విశ్రాంతిలోకి రప్పించడానికి ఆయన నీ శాపమును, నీ మరణమును, నీ రోగమునంతా తీసుకొని సిలువలో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అరిచాడు. సమాప్తం అయిపోయింది. ఇప్పుడు యేసయ్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు వెళ్ళాల్సింది ఎవరండి? మేము వెళ్తాం కదా, రాత్రి పడుకొని వచ్చాము ఆల్రెడీ విశ్రాంతిలో. దట్ ఈస్ నాట్ ద రెస్ట్. హీ ఈస్ టెల్లింగ్ అబౌట్ రెస్టింగ్ ఇన్ స్పిరిట్ ఇన్ ఆల్ ద థింగ్స్. మనకి రాజ్ కిరణ్ గారు ఏమంటాడు ఆల్ అంటే? ఆల్ ద థింగ్స్. ప్రతి పరిస్థితిలో నువ్వు విశ్రాంతిలోకి ప్రవేశించాలని. వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్, పరిస్థితికి ఎలాంటి స్పందన అనేది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు బోధిస్తాడు హౌ టు రెస్పాండ్. ఎందుకంటే క్రీస్తు సమాప్తం చేసిన శిలువ కార్యము మీద నువ్వు స్టార్ట్ చేయాలి. నీ వర్క్ని స్టార్ట్ అట్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. అప్పుడు నువ్వు ప్రతి పరిస్థితిలో దేవుడిచ్చిన ఆ విశ్రాంతిని నువ్వు అనుభవిస్తావు. వెన్ యూ రెస్ట్ గాడ్ విల్ వర్క్, వెన్ యూ రెస్ట్ గాడ్ విల్ వర్క్, వెన్ యూ రెస్ట్ గాడ్ విల్ వర్క్. బట్ స్టిల్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ యువర్ మైండ్ డైలమా, దట్ బాగ్లింగ్ థాట్స్. నువ్వు ఇంకా ఆ కార్యముల గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే దేవుడు గమ్మనే చూస్తూ అంటాడు, నా బిడ్డ ఎప్పుడు రెస్ట్ అవుతాడు, నేను చూస్తాం. పరిస్థితికి స్పందించాల్సింది ఏంటి? రెస్ట్. ఆ రెస్ట్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ గెట్ ద రెవలేటరీ వర్డ్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ప్రత్యక్ష మాట నీకు వచ్చినప్పుడు దేవుడు ఈ పరిస్థితిని నాకు ఖచ్చితంగా క్లియర్ చేస్తాడు, ఈ పరిస్థితి మీద నాకు విజయం ఇస్తాడు, ఈ పరిస్థితిలో నన్ను తప్పించుటకు ఆయన సమర్థుడు. That was the young energetic boy's determination words before the king. రాజా, నువ్వు పెట్టే చూడు ఈ యొక్క చిన్న టెస్ట్, ఇది మాకు నెగ్లిజిబుల్, ఇట్స్ నథింగ్. బికాస్ నువ్వు పెట్టిన ఈ యొక్క అగ్నిగుండం అనేది నా దేవుడికి అసలు నెగ్లిజిబుల్. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించటకు సమర్థుడే, మమ్మల్ని ఒకవేళ రక్షించకపోయినా మేము అసలు భయపడం నీకు. డోంట్ కేర్. ప్రాబ్లమ్స్ కమ్స్, సే టు ద ప్రాబ్లమ్, డోంట్ కేర్. ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను, అవసరం లేదు. బికాస్ నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇది అండర్స్టాండ్ చేసుకుంటావో, ఏ సమస్య వచ్చినా నువ్వు చెప్తావు, మై గాడ్ ఈస్ వెల్ ఏబుల్ టు సేవ్ మీ. మై గాడ్ ఈస్ వెల్ ఏబుల్ టు సేవ్ మీ. నన్ను రక్షించుటకు నా దేవుడు సమర్థుడు. ఓకే, ఎప్పుడైతే ఈ రెస్ట్లోకి వస్తావో దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అలాగ నీ మీద ఫ్లో అవుతూ ఉంటాయి. హల్లెలూయా. నువ్వు కూర్చొని ఉండగా ఇప్పుడు మీరు ఆ మాట చెప్తారు చూడండి, ఆ మాట నెరవేరుతుంది. ఏంది? తన ప్రజలు నిద్రించుచుండగా యెహోవా వారికి దయచేయును. ఫిజికల్ వర్క్కి స్పిరిచువల్ వర్క్కి డిఫరెన్స్ ఉంది. ఫిజికల్ వర్క్ గురించి మాట్లాడట్లే ఇక్కడ. ఫిజికల్గా నీ స్ట్రగుల్ని నువ్వు ఛేదించి సమాధానంలోకి వెళ్ళాలంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు సమాధానంలోకి వెళ్ళావో ఆ కార్యం మీద, ఇప్పుడు నీకు చెప్తున్నాడు, కమ్ ఆన్, యూ రిలాక్స్, ఐ విల్ డూ ద రెస్ట్ వర్క్. నీ కొరకు నేను పని చేస్తానని దేవుడు చెప్తున్నాడు. సో లెట్ ద బ్లెస్సింగ్స్ టర్న్ యువర్ మెస్ ఇంటూ ఈడెన్ గార్డెన్స్. అంటే మనకి దేవుడిచ్చిన ఆ సర్వ సమృద్ధి, ఆ ఏదెను తోటలో ఉన్న ఆ సర్వాన్ని మనం పోగొట్టుకున్నాము. ఈరోజు దేవుడు దాన్ని తిరిగి నీకు ఇవ్వడానికి యేసేని నీకు పంపించాడు కనుక, యేసేలో నువ్వు నిదానముగా నువ్వు నిలిచి ఉండి ఆ సమాధానంలోకి ప్రవేశించినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ ఆశీర్వాదంలోకి వెళుతావు. హల్లెలూయా. దట్స్ వాట్ ఇట్ ఈస్ రిటన్ వెరీ క్లియర్. మత్తయి సువార్త తీయండి, ఒక మాట చదువుదాం. 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని, అప్పుడు అవన్నీ మీకు, seek ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto you. చూడండి, దేవుడు మనకు చెప్తున్నాడు, నీ కార్యముల గురించి నువ్వు చింతపడుతున్నావా, నీ పరిస్థితుల గురించి నువ్వు చింతపడుతున్నావా, నువ్వు మొదటగా దేవుని రాజ్యం వెతుకు. దేవుని రాజ్యము నియమం ఎలా పనిచేస్తుందో నువ్వు తెలుసుకో. నువ్వు దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటావో నీ జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటావు.
ఇఫ్ యూ అండర్స్టాండ్ హౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ వర్క్, యూ విల్ యాక్ట్ అకార్డింగ్లీ. నువ్వు దానికి తగ్గట్టుగా పనిచేయడం మొదలు పెడతావు. వెన్ యూ స్టార్ట్ వర్కింగ్, వెన్ యూ రెస్పాండింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య నియమాలకి తగినట్టుగా నువ్వు స్పందించడం మొదలు పెట్టావంటే ఏమవుతుంది? సెట్ రైట్ అవుతుంది కదా. ఏం చేశాడు యాకోబు? ఏం చేసుకున్నాడు? హీ సెట్ రైట్ హిమ్సెల్ఫ్, సెట్ రైట్ చేసుకున్నాడు, అడ్జస్ట్ అయ్యాడు, రైట్ డైరెక్షన్లో దేవుని దగ్గర వెళ్ళాడు. దట్ ఈజ్ ద ప్రిన్సిపల్ యూ నీడ్ టు అండర్స్టాండ్. దెన్ యూ విల్ రిసీవ్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే నువ్వు సెట్ రైట్ చేసుకొని ఇది మంచి మార్గం కాదు, దేవుడు చెప్పింది ఈ మార్గంలో నన్ను వెళ్ళమన్నాడు అని నువ్వు వెళ్ళడం మొదలు పెట్టావంటే నీకు డోర్స్ అన్ని ఓపెన్ అవుతూ ఉంటాయి. నువ్వు ఫస్ట్ డోర్ నువ్వు అడుగు పెడతానే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. బికాస్ యు ఆర్ క్యారింగ్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్. నువ్వు క్యారింగ్ ఆ బ్లెస్సింగ్స్ని చేస్తున్నావు కనుక నువ్వు వెళ్ళే ప్రదేశము ఎడారి ఒక డ్రై ప్లేస్లో ఒక పెద్ద గ్యాలన్ నుంచి వాటర్ పంపించండి, నీళ్ళు ఎలా ప్రాకుతాయండి? చక 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 చకని ఎక్కడైతే ఎండిన స్థితి ఉంటుందో అక్కడికి అంతా టచ్ చేస్తా పోతాడు. నువ్వు పోతున్నావు అంటే నీ ఆశీర్వాదం, నీ మీద ఉండే ఆశీర్వాదం అలా పోతూ ఉంటుంది. నువ్వు టచ్ చేసావంటే బ్లెస్, నువ్వు తుమ్మినావంటే బ్లెస్, నువ్వు ఇటు చిటికేసినావంటే బ్లెస్, నువ్వు కొట్టినావంటే బ్లెస్సింగే. బక్సింగ్ అంకుల్ గురించి చెప్తా ఉంటారు కదా అప్పుడప్పుడు. అంకుల్ దగ్గర దెబ్బలు తిన్న వాళ్ళంతా ఈరోజు ఐఏఎస్ ఒక రేంజ్లో ఉన్నారు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్స్. చేత దెబ్బ పడినా బ్లెస్సింగ్సే. పెట్టుకోండి చేతులు అందరూ, బ్లెస్సింగ్స్. హల్లెలూయా, గాడ్స్ బ్లెస్సింగ్స్. వెన్ యూ హార్కన్ టు మై వాయిస్, ఎప్పుడైతే నువ్వు నా మాటను శ్రద్ధగా వినినప్పుడు ఆ ఆశీర్వాదములు చదవండి. ద్వితీయోపదేశకాండం 28 ఫస్ట్ 14 వచనాలు అవే. శాపాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 3 times ఎక్కువ ఉంటాయి దానికి, 4 times. ఇఫ్ యూ డిసొబే, ఇఫ్ యు ఆర్ రెబలియస్, దెన్ దిస్ కర్సెస్ విల్ కమ్ అని క్లియర్గా చెప్తాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని కాంప్లికేటే చేయడం లేదు. నీ ఎదుట పెట్టా, నేనేమి ఇవ్వడంలే, నీ ఎదుట పెట్టేశా. ఆశీర్వాదం పెట్టాను, జీవం పెట్టాను, శాపం పెట్టాను, మరణం పెట్టాను. ఏది కావాలి తీసుకో. ఏది కావాలండి? జీవము, చెప్పండి గట్టిగా, జీవము, ఆశీర్వాదము. జీవము, ఆశీర్వాదం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మన జీవితాల్లో ఆ ఆశీర్వాదము ఇతరులకు ప్రాకేదానికి మారుగా నేను చేయబోతున్నాడు. హల్లెలూయా. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం చదవండి దయచేసి. దేవుడు తగిన సమయందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక ఆ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏమండి, ఇంకా చింతపండ్లు పెట్టుకున్నారా? మిమ్మును గురించి ఆయన చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో ఆ చింతను మీరు ఎప్పుడు వేస్తారంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్కులై ఎంటర్ అయినప్పుడు. మాకు దేవుడి దగ్గరికి వచ్చేది వద్దు, మీటింగులు వద్దు, వాక్యం వద్దు, కానీ మాకు చింతలన్నీ పోవాలి. చింతపండు వస్తుంది ఇంకా. See, that is the principle you need to have. You come to the God's presence with the expectation, or you prepared well. నువ్వు సిద్ధపాటు జీవితంతో వచ్చి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు, ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు దీన మనస్కుడై ఉన్నప్పుడు, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ చింత యావత్తును ఆయన తీస్తాడు. నువ్వు నిదానంగా ఆయన సన్నిధిలో రెస్ట్ అవడానికి, నువ్వు విశ్రాంతిలోకి ప్రవేశించడానికి నీలో వాక్యము పనిచేస్తుంది. ఆ వాక్యము నిన్ను విశ్వాసము ద్వారా ఆ విశ్రాంతిలోకి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు విశ్రాంతిలోకి వెళ్తానే కమాన్ గాడ్ విల్ చార్జ్ హిస్ పవర్ టు ద ఏంజల్స్. నీకు దేవదూతలు పనిచేస్తారు, మహాగణులు, మహోన్నతులైన ఆ పరలోకములో ఉన్న ఆ సైన్యం అంతా నీకు బ్యాకప్గా ఉంటుంది. అప్పుడు ఇవి కాదు బ్రదర్, ఇప్పుడు ప్రజెంట్ ఏం సమస్య చూడండి మాది. ఈ సమస్య ఎట్టపోవాలా? సమస్యలు అనేది మానవ రీతిగా పోవు, ఆ నియమం కాదు. ఈ లోకంలో నీకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత నిజమో, దేవుని రాజ్యంలో విశ్వాసం అనేది అంత నిజము. ఇవి నేను చేయకుండా నాకు అది కావాలి అంటే అదే అంటారు కదా, మంత్రాలకి రావు. సో క్లియర్లీ గాడ్ ఈస్ టెల్లింగ్ టుడే మై ఫ్రెండ్స్, ఐ విల్ క్లోజ్. క్లియర్లీ గాడ్ ఈస్ టెల్లింగ్, వెన్ యూ బీ ఒబీడియంట్ టు గాడ్,
ఈ మాటలు రాసుకునేసేయండి, కావాలంటే రికార్డ్ చేసుకోండి. దేవునికి నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో ఆ విధేయతను బట్టి నీలో ఫస్ట్ దేవుని పట్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే కృపలో దాగి ఉన్న సమస్తాన్ని నీకు ఒక యాక్సిస్ మారిగా గేట్లు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఆ విశ్వాసములకు ప్రవేశించడానికి మాత్రమే పని చేస్తూ ఉంటావు. ఏంది? వాక్యాన్ని మెడిటేట్ చేస్తావు, దేవునికి స్తుతులు చెల్లిస్తావు, దేవుని యొక్క రెవల్యూషన్ ప్రామిస్ని గుర్తు చేసుకుంటావు. యెహోవా వాక్యము ఆయన చెప్పిన మాట నా జీవితంలో నెరవేరుతుంది. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, భూదిగంతములు గతించినా గతించవు. ఆయన మాట శక్తి వంటిది, ఆయన మాట ఆయన నామము కంటే హెచ్చుగా పెట్టాడు. ఇవన్నీ రావాలి నీ మైండ్లో. ఇవి ఆడొస్తాయి బ్రదర్, మాకు ప్రాబ్లమ్స్, అయ్యో షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయి, బీపీ వచ్చేసింది, టైఫాయిడ్ వచ్చేస్తుంది, స్లో సైన్ ఫ్లూ దూరుతుంది. ఇవి వస్తాయి బ్రదర్. కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు కీళ్ళ నొప్పుల నుంచి ఇక్కడ పెయిన్ ఇట్ట పోతుంది, చెయ్యి కొద్దిగా స్వెల్ అయింది ఇట్ట వాసిపోతుంది. అదే బ్రదర్ పనుకున్నాడు, జ్వరం నుంచి 4 రోజులు కోమా గాన్. బీ డిలిజెంట్, శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వినండి. Because in the coming days the word explosion will be in AFC. Hallelujah. వాక్యం ఇంకా ప్రబలమై బోధిస్తారు ఇక్కడ. ఆ వాక్యము మీ జీవితాల్లో ఒక బలమైన శక్తిగా ఉంటుంది. ఇట్స్ అ డైనమైట్ దట్ కెన్ బ్లాస్ట్ ద ప్రాబ్లమ్స్. హల్లెలూయా. ఆ వాక్యం అనేది ఒక విస్ఫుటమైన శక్తి గలది. అది కొండలను సైతం బద్దలు కొట్టి పగలగొట్టబోతున్నది. సో బీ రెడీ. ఇఫ్ యు ఒబే డిలిజెంట్లీ, ఇఫ్ యు హార్కన్ మై వాయిస్, గాడ్ ఈస్ టెల్లింగ్ ఐ విల్ పోర్ ద బ్లెస్సింగ్స్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల విస్తారమైన అభిషేకము ఆశీర్వాదం నేను కుమ్మరించబోతున్నాడు. కమ్ ఆన్, స్టాండ్ అప్. వి వాంట్ టు ప్రైజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. We praise you, Jesus, God. See, God is telling, be diligent and hearken my voice. Be diligent and hearken my voice. శ్రద్ధ కలిగి నువ్వు జీవించినప్పుడు, ఎప్పుడైతే దేవుని వాక్యమును నువ్వు రిసీవ్ చేసుకునే హార్ట్ నువ్వు కలిగినప్పుడు, అండ్ ఈస్ టెల్లింగ్ ద హెవెన్లీ ఓపెన్, ద హెవెన్ విల్ ఓపెన్ ఫర్ యూ. ఈరోజు మీకు సాక్షులు ఎవరో తెలుసా? భూమి ఆకాశములు దేవుడు సాక్షులుగా పెట్టాడు. బికాస్ దిస్ ఈజ్ ద క్రియేషన్, ద హైయెస్ట్ క్రియేషన్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఎర్త్ అండ్ ద హెవెన్, అండ్ గాడ్ ఈస్ పుట్టింగ్ దెమ్ యాజ్ అ టెస్టిమోనీస్ టు యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చబోవడానికి. ఈరోజు నువ్వు అబ్రహాము కుమారుడు అయితే, కమ్ ఆన్, this is the word I am telling. If you are a child of Abraham, God is telling you are the inheritance of Abraham's seed. నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాము ద్వారా నీకు రావడానికి, ఆ శ్వాసాన్ని పొందడానికి నువ్వు అర్హుడు. హల్లెలూయా.